BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఏంటి మళ్ళా హిండెన్బర్గ్ వాళ్ళు మళ్ళా మన మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నారు? ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఏదైతే ఉందో మళ్ళీ ఈసారి ఏకంగా సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుచ్చిపైనే మళ్ళీ వాళ్ళు కొన్ని విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. మరి వారి కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేస్తున్నారు. సరే, మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన కేంద్ర ఆర్థిక శాఖ కూడా మళ్ళీ ఈవిడ మీద దర్యాప్తు అంటూ కూడా కొంత వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి మళ్ళీ అసలు ఏంటి ఈసారి ఏకంగా ఈవిడ మీదే వచ్చి పడ్డారు? ఓకే అవును. ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ఏంటంటే ఇది ఓల్డ్ న్యూసే, కాకపోతే ఇప్పుడు ఇది లేటెస్ట్. ఆర్థిక శాఖ దర్యాప్తు అనేది లేటెస్ట్ న్యూస్. ఈ హిండెన్బర్గ్ జనరల్గా అందరికి తెలిసిందే, వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారు. ఏదైనా ఎలిగేషన్ పెట్టేసి ఏదైనా లూపోల్ దొరికితే వాళ్ళు చేస్తారు. అయితే అది సక్సెసా ఫెయిల్యూర్ అనేది తర్వాత తెలుస్తుంది. జనరల్గా ఫస్ట్ ఏమవుతుందంటే ఏదైనా ఒక అభాండం వేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 2024, 2023 జనవరిలో ఆదాని మీద అవటం అయింది. ఒక్కసారి ఆదాని మొత్తం ఆయన అయిపోవడం, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అది అక్కడి నుంచి మొదలు పెడితే ఆదాని షేర్లని పడిపోవటం, ఆయన అప్పటికి ఒకసారి ఇండియాలోని టాప్ 1కి రావటం, మళ్ళీ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పటం, మళ్ళీ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు పోవటం, మళ్ళీ అమెరికా కోర్టు యుఎస్ క్లీన్ చిట్ ఇవ్వటం, హిండెన్బర్గే ఇలాంటి ఎలిగేషన్ చేస్తుంది, అది ఫ్రాడ్ ఎలిగేషన్ అని చెప్పటం, ఇవన్నీ తీర్పు ఇవ్వటం, అది మళ్ళీ మంచిగా అంటే ఆదాని మళ్ళీ పెరగటం, ఆదాని పెరిగి ఇవన్నీ సర్దుమణిగే టైంకి మళ్ళీ ఇప్పుడు ఆదాని మళ్ళీ టాప్లోకి రావటం, మళ్ళీ ఇవన్నీ వచ్చే టైంకి మళ్ళీ హిండెన్బర్గ్ వాళ్ళు ఒకటే. జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ ఎలిగేషన్ చేసే వాళ్ళు ఊకోరు అనమాట. ఊకోరు అంటే ఏంది, ఇప్పుడు ఆదాని మీద చేశారు, దాని మీద ఏదో కొంత బెనిఫిట్ పొందుతారు, కానీ ఆదాని నిజాయితీ పరుడా లేదా అనేది ఆయన చూసుకోవటానికి ఆయనకి 1 సంవత్సర కాలం పైన, ఈ సంవత్సర కాలం లోపల అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు అనేది చూస్తారు. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఇక సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుచ్చి మీదనే పెట్టడమే జరిగింది. రైట్. అయితే ఈవిడ ఆల్రెడీ చాలా సీనియర్ షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. అయితే ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో అంతకుముందే వీళ్ళు షేర్ మార్కెట్లో ఉన్నారు. అంతకుముందు ఏవైతే జరిగినాయో ఆ డీలింగ్స్ తోటి ఈవిడ మీద వీళ్ళు పెట్టడం జరిగింది, మళ్ళీ వాళ్ళు ఖండించడం జరిగింది. ఇప్పుడు ఈవిడ ఎలాంటిది ఏంటిది అనేది సెబీ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ అందరు చూస్తారు. ఇప్పుడు అంటే ట్రాక్ రికార్డ్ అంటారు. జనరల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటిది అని తెలవాలి అంటే ఆయన సర్వీస్ బుక్ చూస్తే తెలిసిపోద్ది. అంటే ఒకవేళ సస్పెండ్ అయిందా, ఏదైనా లంచం తీసుకొని దొరికిపోయిందా, లేకపోతే ఇర్రెగ్యులర్ ఉందా, అవన్నీ ఆయన సర్వీస్ బుక్లో ఉంటాయి. అంటే రిటైర్ అయ్యే టైంకి సర్వీస్ బుక్ ఎలా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ఉంటుందో అలానే ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేసిర్రో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంది, వాళ్ళు పాస్ట్ ఎలాంటి వారు, ఎటువంటి అంటే సీనియారిటీ అనుకోండి, సబ్జెక్ట్ మీద అనుకోండి, వీళ్ళ మీద అంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా అన్నీ చూస్తారు. అయితే ఇప్పుడు ఈవిడ సెబీ పర్సన్, సెబీని అసలు మెయిన్ ఇప్పుడు షేర్ మార్కెట్కి పెద్ద తలకాయ సెబీకే మనం కంప్లైంట్ చేయాలి. అటువంటి సెబీ చైర్ పర్సన్ మీదే కంప్లైంట్ వస్తే ఇక మరి ఎవరు ఏంటిది కరెక్ట్. అయితే ఎవరు ఎలా మరి మనం మామూలు సామాన్య ఇన్వెస్టరు ఎవరైతే షేర్ మార్కెట్లో ఉండరో మనం సెబీకే చెప్పుకుంటుంటే సెబీ చైర్పర్సన్ మీదనే కంప్లైంట్స్ వస్తే ఇక మనం ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి? ఇక కంపెనీలు ఏమైపోతాయి, కంపెనీలు ఎలా చేస్తాయి అంటే ఆవిడే ఇట్లా జరిగితే మిగిలిన కంపెనీలు ఇంకెంత జరుగుతాయి అనేది ఒక అనుమానాలు ఉంటాయి మామూలు ఇన్వెస్టర్కి. కాకపోతే ఇప్పుడు ఆవిడ నిజాయితీగా అప్పుడు అంటే ఖండించడం జరిగింది. అవి ఫ్రాడ్ ఎలిగేషనా లేకపోతే ఏంటిది అనేది రాబోయే రోజుల్లోనే మనకి కాబట్టి 99.99% ఉండకపోవచ్చు. అయితే ఎందుకు అంటే హిండెన్బర్గ్ వాడు షార్ట్ సెల్లింగ్ చేసి ఇలానే అంటే ఎలిగేషన్ పెట్టడం, ఏదో డ్యామేజ్ చేస్తుంటారు, రైట్, గుడ్ విల్ని డ్యామేజ్ చేయటం చేసి ఎంతో కొంత బెనిఫిట్ పొందటం అనేది అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అందుకని పెద్దగా మన మార్కెట్లు మొదట 1 రోజు 2 రోజులు అయింది, కానీ తర్వాత మళ్ళీ పట్టించుకోలే, మామూలుగానే పని నడుస్తుంది. అయితే కానీ ఆ దర్యాప్తు జరగాలి.
ఆవిడకి మరి క్లీన్ చిట్ ఇవ్వాలనా లేదా అనేది సర్వే చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే సెబీ వాళ్ళే చేయకూడదు కాబట్టి సెబీ చైర్పర్సన్ కాబట్టి సెబీకి వాళ్ళే ఉంటే ఆవిడకి ఫేవర్గా చేయొచ్చు అనేది. కాబట్టి ఇప్పుడు ఏంటిది దీని మీద ఒక ఆర్థిక శాఖ వాళ్ళని కేటాయిస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట అన్నట్టు వేరే విధంగా సర్వే అంటే మన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు సర్వే చేస్తే అప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు ఆర్థిక శాఖ ఆలోచించడం జరిగింది. దాని మీద దర్యాప్తుని చేస్తాం అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఏంటిది సెబీ వాళ్ళు కూడా అందులో ఉంటారు, ఏది ఆ కమిటీలో దర్యాప్తు కమిటీలో కూడా సెబీ వాళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళు ఆవిడకి ఫేవర్గా ఉంటారు అనేది ఒక వార్త. కాకపోతే తర్వాత దర్యాప్తులో ఎలా ఏంటిది అనేది మనం రాబోయే రోజుల్లో మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి ఈ ప్రశ్నలకి ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ.